నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత రోజుకో కొత్త వివాదం తెర మీదకి వస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పులేసుకొని మహాద్వారంకి వెళ్ళేంత వరకు దీని మీద టీటీడీ చైర్మన్ స్పందించారు, బోర్డు సభ్యులు స్పందించారు. కీలకంగా భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ చేసిన ఆరోపణల మీద స్పందిస్తూ వచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట అంశం కూడా చర్చకొచ్చింది. ఒకవేళ ఇదేమన్నా ప్లానెడ్గా జరిగిందేమో అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఏం జరుగుతుంది తిరుమలలో, ప్రస్తుతం ఎలా ఉంది, ఎందుకు రోజుకో కొత్త వివాదం తెర మీదకు వస్తుంది, దాన్ని పట్టుకుని నానా రభస ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేసే ప్రయత్నం చేస్తుంది. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. బాగా మీరు తిరుమలకు వెళుతూ ఉంటారు అనుకుంటా రెగ్యులర్గా. అంటే నేను రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళిపోను కానీ సంవత్సరానికి ఒకసారి వెళ్తాను. నేను ఒకసారి మీకు బాగా పరిచయాలు ఉన్నాయి అక్కడ. ఐ మీన్ నేను నా పేరు శ్రీనివాస వెంకటరామారావు చౌదరి అండి. ఓకే ఓకే ఓకే. మాకు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి రెండు పేర్లు కలిపి పెట్టారు. పరమ భక్తులు అయితే మీరు. నేను మా ఎలవేల్పు తిరుమల తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఎలవేల్పు. కాబట్టి ఆ దేవుడి పట్ల మాకు భక్తి ప్రపత్తులు, గౌరవ మర్యాదలు అన్నీ ఉంటాయి. ఆలయ ప్రతిష్ట పట్ల మాకు బాధ్యత ఉంటుంది. ఆలయం ప్రతిష్ట, ఆ మత విశ్వాసాలను కాపాడుకోవాలి, ఆయన పట్ల నమ్మకాన్ని ఇంకా పెంపొందించుకోవాలి అని ఉంటుంది. ఆయన మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఉంటాం. ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతుందంటే, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయంగా అస్త్రంగా వాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే, కోట్లాది మంది హిందువుల ఇష్టదైవం ఎలవేల్పు, అలాగే పరమతాన్ని ఆచరించే వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు, డిక్లరేషన్ ఇస్తారు, దర్శనానికి వస్తారు, ఇవన్నీ చేస్తారు. అక్కడ ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఈ పార్టీ, వైసీపీ పార్టీ, అంతకుముందు కొందరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా ఒక అస్త్రంగా వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏం చేసేవారంటే, టీడీటీని ఉత్తర భారతదేశానికి చెందిన నాయకులు, అంటే అక్కడ ఇక్కడ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళకి దర్శనాలు కల్పించి, ఆలయ మర్యాదలు చేసి, ప్రధాన అర్చకుల చేత ఆశీర్వచనాలు ఇప్పించి, లడ్డూ ప్రసాదాలు బహుకరించి, సాలువాలు కప్పి సన్మానం చేసి, వెంకటేశ్వర స్వామి ప్రతిమని కానీ చిత్రపటాన్ని కానీ వాళ్ళకి బహుకరించి, వాళ్ళు మెప్పించి ఒప్పించి వాళ్ళు పనులు చేసుకునేవారు. అంటే పైరువేలు అలా వాడుకునేవారు. ఇదంతా కూడా చూడటానికి ఏం కనిపిస్తుంటే, అతిథులు, విశిష్ట అతిథులు వచ్చారు దేవస్థానానికి. వారి ప్రోటోకాల్ ప్రకారం, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రకారం ఇక్కడ ప్రోటోకాల్ పాటించి ఆలయ మర్యాదలతో వాళ్ళకి సత్కారాలు చేసామని చెప్పుకునేవారు. వాళ్ళకి కావాల్సిన పనులు ఏమైనా ఉంటే, ఎవరైనా సరే మీకు దైవభక్తి ఉందండి, ఓ గుడికి వెళ్తారు మీరు, అక్కడ బాగా రష్గా ఉంటుంది. అక్కడ పూజారి గారు మిమ్మల్ని గుర్తుపట్టి రండి అని చెప్పి చెయ్యడిని పక్కన తీసుకెళ్ళి ఆరతి ఇచ్చేసి, కాబట్టి మీకు బొట్టు ఇంత లడ్డు ప్రసాదం ఇచ్చేసి, దేవుడి మెడలో దండ తీసి మీకు వేసేసి, ఒక సాలువాయో జాకెట్ గుట్టో దేవుడు అమ్మవారి దగ్గరతో దేవుడి దగ్గరతో తీసి మీ చేతులు పెట్టేస్తే మీరు అప్పుడే స్వర్గానికి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతారు. అంటే మన మనసు అలాంటిది. దేవుడి పట్ల మనకున్న నమ్మకం, ఆపేక్ష, విశ్వాసం, భక్తి ప్రబద్ధులు అలాంటివి. కాబట్టి దాన్ని అస్సలు విశ్వాసం లేకుండా, మతం పట్ల గౌరవం లేకుండా ఉన్నవాళ్ళు దాన్ని మిఠాయి కింద వాడేశారు. ఇప్పుడు మత విశ్వాసం ఉండి దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది, ఓరు బాబు ఇదన్నీ చేస్తాడేమో అని. ఇలా చేసి వాళ్ళు ఎవరు, రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి అసలు దేవుడి మీద విశ్వాసం ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఏం విశ్వాసం ఉంటుందండి? కరుణాకర్ రెడ్డికి ఏం విశ్వాసం ఉంటుంది? వాళ్ళ దేవుడి మీద నమ్మకం ఏముంటుందండి వాళ్ళకి? ఆ మతాన్ని ఆచరిస్తారు వాళ్ళు. వాళ్ళ భయం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి భక్తి ఏముండదో, భయం ఉండదు. దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చూస్తారు వాళ్ళు. దాన్ని వాళ్ళ రాజకీయ ఎదుగుదలకి ఒక మెట్లుగా చూస్తారు, ఆదాయ మార్గంగా చూస్తారు, వాళ్ళ తాలూకు మనుషులకు ఉపాధి కేంద్రాలుగా చూస్తారు. ఇది తెలియక మనం అచ్చం రాజశేఖర రెడ్డిలా మాట్లాడుతూ ఉంటాడు కరుణాకర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి డూప్లాగా, అంటే ఏదో పెద్ద గొప్ప కింద.
అతను ఎలాంటి ఆరోపణలు చేస్తాడు. గతంలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకని ఇవన్నీ చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నానంటే గతంలో వాడారు 2019 ఎన్నికల ముందు పింక్ డైమండ్ అని, గుప్త నిధుల కోసం తవ్వుతున్నారని, పోర్టులో తవ్వారని, ఇలాంటి రకరకాల వారసత్వాన్ని రద్దు చేసాడని, అర్చక స్వాములకి వాళ్ళని రిటైర్మెంట్ ప్రకటించారని, ఇలాంటివన్నీ చేసి ఆయా వర్గాల్లో కొంతమంది, ఇప్పుడు రమణ దీక్షితులు గారికి ఉద్యోగం పోతే మా ఊళ్ళో గుడిలో ఉండి పూజారికి నష్టం ఏంటండి? దీన్ని అలా చేస్తారు. పైగా ఇస్తుంది వాళ్ళకేగా, వెనక వాళ్ళకేగా. ఇంకొకరు మీకు కానీ నాకు కానీ ఇవ్వరు కదా. కనీసం మనం మామూలుగా టికెట్ లేకుండా లోపల కూడా రానివ్వరు. అలాంటిది అలా ఫ్లేర్ అప్ చేశారు. దానికి తోడు ఐవైఆర్ కృష్ణారావు ఇక్కడ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్లో ఆయన ప్రదక్షిణలు చేసిండు. ఎక్స్ట్రా చంద్రబాబు నాయుడు ఇచ్చేయటం కానీ ఇలాంటి శాపనగరాలు పెట్టేసిండు. కరెక్టేనంటారా? ఇది వాళ్ళు దీన్ని ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేస్తారు. ఏ తొక్కిసలాడు జరిగినా వాళ్ళ ప్లాన్ ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా సరే అనుమానాస్పదమే. ఏ ఇన్సిడెంట్ అయినా సరే అనుమానాస్పదమే. ఏది కూడా యాక్సిడెంటల్గా జరగదండి. ప్రతి దాని వెనకాల వీళ్ళు ఉంటారు. గ్యారెంటీ ఏమనుమానం లేదు. దాని మీద కూలంకషంగా క్షుణ్ణంగా మైక్రో లెవెల్కి వెళ్ళి దర్యాప్తు చేయాలి. రైలు ఇన్సిడెంట్ లేదు, పుష్కరాలు తొక్కిసలాడు కూడా వీళ్ళ పాపమే నాకు డౌట్. పాము వచ్చేసింది అని అడిచేయడానికి 10 మంది ఉన్న అక్కడ గుంపు కాడ ఏం చేస్తారు? మొన్న తిరుపతి తొక్కిసలాట తిరుపతిలో ఆ అధికారులు అందరూ కావాలి ఉద్దేశపూర్వం కాళ్ళు ఆర్జాకం పడుకుంటా సమోసాలు అయితే తింటా కూర్చున్నారు. ఇక్కడ ఎంత జనం పోగొట్టారంటే నేను వాళ్ళందరూ లోపల పిలిచి కొట్టేమని చెప్పాను, పట్టు కొట్టేయమని చెప్పాను నేను. వాళ్ళ అయ్యా బాబు అని బతిమాలతో చేరండి, పట్టు కొట్టే లోపల కొట్టేసి స్పాట్ పంపాలి బయటికి. ఎవరికి చెప్పుకోలేరు. ఇలా చెప్తాడు, బాధపడతారు. ఎంత కొట్టకూడదండి? ప్రాణాలండి, మనుషులు ప్రాణాలండి. ఒక దేవస్థానం ప్రతిష్ట, కోట్లాది మంది మనోభావాల. ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? మొన్న ఒక క్రిస్టియన్ పాస్టర్ గారు చనిపోతే దాన్ని ప్లేరప్ చేయడానికి అసలు ఎంత తంటాలు పడ్డారు వాళ్ళు. పోలీసు వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేసింది కాబట్టి, అందులో దొంగలు లేరు కాబట్టి, అంటే జగన్ ప్రేమికులు లేరు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేశారు. అందులో ఏ జగన్ ప్రేమికుడు ఉన్నా కానీ మళ్ళీ బొమ్మ తేడా వచ్చింది. అంటే వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఏదో రకంగా అగ్గిపుల్ల గీయాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందూ మత ధర్మ సంరక్షకుడు అంట. మొన్నేసారి పోస్టులు తెగదిప్పేశారు కదా. అవును, శ్రీరామనవమి రోజు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని అన్నాడు. మనసు మార్చుకోకూడదా? గతంలో చేగువేరా అన్నాడు, ఓకే. లేదా కమ్యూనిస్టులతో జతకట్టాడు, వీళ్ళతో లాభం లేదురా బాబు అనుకున్నాడు. బీజేపీతో వీళ్ళు తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళందరితో కలిసి జై 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 ఎర్ర జెండా అంటే ఏమైపోయి అడ్రస్ లేకుండా పుట్టిన చోట్ల ఓడిపోయాడు. అవునా కదా? ప్రజలు తప్ప, పవన్ కళ్యాణ్ గారు తప్ప చెప్పండి. మరి ఎందుకు ఓడిచ్చారు 2 చోట్ల? దొంగల ముఠాన్ని గెలిపించారు అప్పుడే. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు ఆయన? ఒక దార్శనికుడితోటి, అభివృద్ధి కాముకుడితోటి, ఈ దేశానికి 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళతో ఉన్నాడు. ఏదైనా చేయడానికి అవకాశం ఉంది, అతను ఏమనుకున్నాడు చేయగలుగుతాడు. హిందూ ధర్మాన్ని పాటిద్దాం అనుకున్నాడు పూర్తిగా, సనాతన ధర్మం అని చెప్తున్నాడు. వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డకి ఆపదొచ్చింది, దేవుడికి మొక్కుకున్నారు. ఆవిడొచ్చి తలనీలాలు ఇచ్చిందా లేదా? ఆవిడ ఏ మతం ఆచరించినా సరే డిక్లరేషన్ ఇచ్చి ఈ భగవంతుడి మీద నాకు విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడా? ఇలా తాగుతాడు లేదు తెలియదు, ఇలా తింటాడో లేదు తెలియదు. ఇప్పుడు ఎవరు నమ్మాలి ప్రజలు? వీళ్ళు మోసం చేయట్లేదు. హిందువులు అంటే హిందువులుగా ఉన్నారు. అతను క్రైస్తవుల్ని మోసం చేస్తున్నాడు, హిందువుల్ని మోసం చేస్తున్నాడు. స్వరూపానంద ఇత్తడి తబేళతో వెళ్ళి ఆయన ములిగాడు. ఇప్పుడు బుడ్డిపరిచయం ఉందనుకోండి, అక్కడ ఇత్తడి తబేళ కనపడతలేదు. ఇటు క్రైస్తవుల్ని మోసం చేస్తాడు, అటు హిందువుల్ని మోసం చేస్తాడు. ఇక్కడ గోశాలలో గోవులు చనిపోయినాయట. ఎక్కడ పోయినాయండి, అక్కడ చచ్చిపోయినాయండి వీళ్ళు వివరణలు ఇస్తున్నారు. వీళ్ళకేమో పిల్లికి ఎలక్సాక్షన్లాగా సుబ్రహ్మణ్య స్వామి ఒకడో వీళ్ళు పొట్టలు అందించిన వెంటనే ఓ ట్వీట్ వేస్తాడు. అంటే ట్యాగులు తీసేసి తరలించేస్తున్నారు, చెవులకుండే ట్యాగులు తీసేసి తరలించేస్తున్నారు.
తిరుమల గోశాలవి అని గుర్తుపట్టకుండా అనేది వైసీపీ ఆరోపణ. అదేనండి, వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తారండి. ఉమ్. పింక్ డైమండ్ చేశారు, నిజమే అనుకునేలా చేయలేదా? పింక్ డైమండ్ గురించి అతని ప్రధాన అర్చకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు కలియుగ అనేక సార్లు చెప్పాను నేను, ఇది మళ్ళా చెప్పాలా. కలియుగ వైకుంఠం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం స్పర్శించి స్పృశించి అర్చించే భాగ్యం ఎంతమందికి ఉంటుందండి? ఆ దేవదేవుని సమక్షంలో నువ్వు ఉండగలిగినంతసేపు, ఉండాలనుకున్నంతసేపు ఆ సమక్షంలో దైవ సన్నిధిలో ఉండే భాగ్యం కదా నీకు. నువ్వు భాగ్యశాలివి కదా. నీ నోట్లోంచి అబద్ధాలు రావచ్చా? ఎవరి కోసం? అన్యమతం ప్రచారం చేసి, అన్యమతాన్ని ఉద్ధరించే, అన్యమతాన్నిలోకి మార్పిళ్ళు చేసే వ్యక్తి కోసం నీకు ఏ దైవం అయితే నీకు ఒక హోదా కల్పించిందో, నేను పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టిందో, దైవద్రోహం కదా అది. ఇవాళ దాని ఫలితం అనిపించడం లేదు అతను. ఈ రాష్ట్రం అటువంటి ఆరోపణలు చేసి, అది కూడా ఒక కారణమైంది ఆ ప్రభుత్వం దెబ్బతింటానికి. రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఈ పాపానికి ఎవరు? ఇప్పుడు మీకు మహామంత్రి తెమ్మన సినిమాలో ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు ఒక పాట వస్తుంది, అహో ఆంధ్రదేవా, అసలు ఈ ఆంధ్రదేశానికి మహాపాతకం చుట్టుకుంది, ఇలాంటి పాపాలన్నీ తగులుకున్నాయని చెప్పేసి అంటారు. ఇలాంటి పాపాత్ములందరూ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసి సున్నితమైన భావావేశాలను రెచ్చగొట్టి మతం అనేటువంటి చిచ్చు అంటుకుంటే కార్చిచ్చులాగా అంటుకుంటే కాండవదహనం అయిపోయినట్టు అయిపోద్దండి. దాని ప్రయత్నం చేస్తున్నారు, విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిసలాట వెనకాల ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు వాళ్ళు. డైరెక్ట్గా కల్తీ నెయ్యి వాడేసి దైవాపచారం చేసి కూడా వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు తెల్లబట్టలేసి తిరగలుగుతున్నారంటే దేవుడు కూడా వాళ్ళు ఊరుకోకూడదండి. దేవుడు కూడా నిదానంగా చేస్తాడు. మన చంద్రబాబు గారి లాగా శిక్షలు అయ్యింది వెంటనే వేసేడు చూద్దామండి అన్నట్టుగా ఉంటుంది. ఈ పాపి ఏమైనా మారతాడేమో, పశ్చాత్తాపము పరివర్తన చెందుతాడేమో అని చూస్తాడు దేవుడు కాబట్టి. ఏంటండి, చంద్రబాబు గారు కూడా అలాగే ఆయన భక్తుడు కాబట్టి ఆయన అలాగే చేస్తున్నాడు. గోశాల అలా జరిగిందంటే జుట్టు పట్టుకుని చూపించక్కడని చెప్పాలా అక్కలేద్దా? అర్జెంటుగా కేసు నమోదు చేయాలి అక్కలేద్దా? ఇది వాళ్ళ పొరపాటు. ఆయన మీద మొన్న ఎలాంటి మాటలు మాట్లాడారండి చైర్మన్ గారి మీద, ఒక వెంకటరెడ్డి అనే ఒక వెబ్సైట్లో. దాని మీద చర్యలు తీసుకోకపోతే ఎలాగా? ఏమన్నాడు వినలేదు నేను. చాలా దారుణంగా ఆయన మీద అపవాదులు, ఎవరికో రంకులు అంటగట్టారు. దర్శనాలకి ఏదో ఇచ్చారని చెప్పేసి. మరి ఏ రంకులు చూసి అక్కడ మరి దర్శనాలు ఇచ్చారు ఇదివరకులో? ఇవన్నీ దేవుడి దగ్గర రాజకీయం చేస్తాడు మటాష్ అయిపోతారండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా సరైన వాళ్ళకి అప్పచెప్పింది అక్కడ. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుతూ ఉన్నారు వాళ్ళు. అలాగే కాంగ్రెస్లో కూడా కాపాడారు. ఈ రాజశేఖర రెడ్డి ఎంటర్ అయిన తర్వాత కాడి నుంచి పట్టుకుందండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళు ఆచరించే మతం వేరు. వాళ్ళకి భక్తి కానీ నమ్మకం కానీ విశ్వాసం కానీ ఏమీ ఉండవు ఈ దేవుడి మీద. ఆదాయం మీద ఉంటుంది మనసు అంతా. దాన్ని ఎలాగ లాగేయాలి మనం అని చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా దాని మీద ఎప్పటికప్పుడు చర్య ఉండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకున్న వ్యత్యాసం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి ఆ దేవుడి మీద నమ్మకం ఉంది చెప్పమంటే నీ అమ్మ మొగుడు చెప్పాడు అంటాడు వాళ్ళ మంత్రి ఒకడు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, నిలువెల్లా పట్టు వస్త్రాలు ధరించి సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి సాధారణ క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తాడు ఆయన. మహాద్వారం నుంచి వెళ్ళగలిగే అవకాశం ఉన్నా సరే. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు. స్వయంగా ఆయన సతీమణిని తీసుకెళ్ళి తలనీలాలు ఇప్పించాడు. ఎంతకన్నా ఏంటండి? దేవుడి పట్ల నీ భక్తి విశ్వాసాన్ని ప్రజల కోసం కాదు, నీ మనస్సు కోసం, వాళ్ళ కోసమైనా సరే. వాళ్ళు కూడా తప్పులేదు. నేను ఆచరించమని లోపల రావండి, నా బదులు వెళ్ళవయా అని ఇంకొకటి పంపచ్చు. సత్యనారాయణ గారు మీరు వెళ్ళండి, సీనియర్గా ఇంత లావు ఉంటారు, వెళ్ళండి అని చెప్పచ్చు. ఆయన వెళ్తాడు కదా సత్యనారాయణ గారు, మీ సత్యమణితో మీరు వెళ్ళండి, మీరు సీనియర్ కదా పెద్ద మనిషి, నాకేమో నేను దేవుడి మీద నమ్మకం లేదు, నేను వెళ్తే పాపం మా దేవుడు ఊరుకోవడం అని చెప్పాలి కదా. పద్మావతి యూనివర్సిటీలోనేమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసేసుకుంటారు.
ఇక్కడ తిరుపతి దేవస్థానంలో ముఖ్యమైన స్థానాల్లో ఉంటారు, సాయంత్రం వెళ్ళి చర్చికి వెళ్ళిపోతారు. చూసి వాళ్ళందరికీ ఎకారం వచ్చేస్తుంటుంది, ఏంట్రా బాబు కలియుగం అంతమైపోద్దేమో అని. ఇలాంటివి చూసే 2012లో ప్రపంచం అంతమైపోద్ది అన్నారు. అప్పుడు ఏదో కొంచెం ఒకటో ఇద్దరు పైకి వెళ్ళిపోరు కదా, అవన్నీ చూసి ఆగింది మళ్ళీ. ఇలాంటివే పాపాల. ఇంకా దీనికన్నా మనం ఎక్కువ దూషిస్తే మళ్ళీ ఈ ప్రభుత్వంతో ప్రమాదం. అర్థమైంది. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సంథింగ్ ప్లాన్ ఉండి ఉండదు. ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్లాన్ ఉండే ఉంటుందంటే ఉంటుంది. వాళ్ళు బతుకు కుట్రండి, రైట్. వాళ్ళ వ్యవహారం కుట్రా, నడక కుట్రా, నడత కుట్రా, వాళ్ళ దారి అడ్డదారి, వాళ్ళు ఆడేది ఫౌల్ గేమ్, వాళ్ళు బతుకే అబద్ధం. మరి ఒకవేళ చర్యలు వేగంగా మీరు అన్నట్టు కల్తీ లడ్డు వ్యవహారంలో, తొక్కిసలాట వ్యవహారంలో, సరే అప్పుడు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు, అప్పుడున్న ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేసిన అధికారుల్లో ఒకళ్ళ తాలూకు ప్రబుద్ధుడి తాలూకు వ్యవహారం ఇది. ఈ గోవులు చనిపోయి గట్ట అని చెప్పి ప్రచారంలో పెట్టడం. వాళ్ళు ఊరిలో కూర్చుంటారు ఏంటండి, సస్పెండ్ చేసి వదిలేస్తే. లేదా రాజేంద్రనాథ్ రెడ్డి అని ఏదో పేరు, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్కి ఆదేశించాలా. తొక్కిసలాటకి అంతమంది చచ్చిపోతే సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చొని డబ్బులు ఇస్తా ఉంటే ఊరుకుంటారా? ఏంట్రా మీ పొగరా అని చెప్పి డిస్మిస్ చేయాలా. కోర్టుకు వెళ్తే వెళ్ళమనండి. ఏబి వెంకటేశ్వర గారు తిరగలేదా? తిరుగుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.